రష్యా నుండి ఆయిల్ కొనొద్దు, రష్యాతో సంబంధాలు తెగతెంపులు చేసుకో, లేకపోతే నాకు కోపం వస్తుంది. ఇరాన్తో ఆయిల్ కొనొద్దు, ఇరాన్తో సంబంధాలన్నీ తెగతెంపులు చేసుకో, నాకు కోపం వస్తుంది. లేదు గాజాలో మేము శాంతి కమిటీ పెడుతున్నాను, నువ్వు వచ్చి అందులో చేరు, లేకపోతే నాకు కోపం వస్తుంది. భారతదేశం పాకిస్తాన్తో నువ్వు ఆపరేషన్ సింధూర్కి సంబంధించి సెకండ్ ఫేజ్ జరగడానికి లేదు, ఈవెన్ యుద్ధాన్ని ఆపుకోవాలి, లేకపోతే నాకు కోపం వస్తుంది. ఇది పదే పదే అమెరికా అధ్యక్షుడు భారత్తో చెప్పింది. ఏ ఒక్క విషయంలోనూ భారత్ వినలా. అమెరికా చెప్పాక ఏది మనం వెళ్ళి వాళ్ళ ఉగ్ర స్థావరాల మీద దాడి చేశాక వాళ్ళు దాడి చేస్తారు మీ మీద, మీరు దానికి సైలెంట్గా ఉండిపోండి, మీరేమి వాళ్ళని ఏమనద్దు, ప్రతీకారం తీరిపోయినట్టు ఉంటుంది, ఇక్కడతో క్లోజ్ అయినట్టు అంటే మూసుకోరా ఎర్రెదవా అనలా. సరే ఆడు చెప్పిన తర్వాత ఎందుకు ఆ మాట అంటున్నారు మీరంటే, లేకపోతే ఆడు అణుబాంబు వేస్తానంటున్నాడు కాబట్టి వాళ్ళ కోపం తీయడానికి ఆడు కూడా 4 బాంబులు వేస్తారు, మీరు కొంత నష్టపోండి అని చెప్తాడు. ఉగ్రవాదిని మేము చంపాం, వాడు వచ్చి మా ప్రజల మీద ప్రాణాలు తెస్తాను మేము ఎట్ట ఒప్పుకుంటాం అని ఉపన్యాసాలు ఏమేవలా. వాడేం చెప్తున్నాడు అని అడిగింది భారతదేశం. అణ్వాయుధాలు వేస్తానన్నాడు అన్నారు. ఓకే సరే రైట్ అనగానే పాపం ట్రంప్ ఏమనుకున్నాడు, ఓహో అయితే నా మాట నేసారు, భారతదేశం సైలెంట్ అయిపోయింది అని చెప్పినా ఇప్పటికి కూడా సొలి చెప్పుకుంటాడు. ట్రంప్ నుంచి ఆ ఫోన్ వాళ్ళ ప్రతినిధి చెప్పాక, జేడీ వాన్స్ మనకు ఫోన్ చేశాక, అప్పుడు మన యుద్ధ విమానాలు పరిగెత్తుకెళ్ళి వాళ్ళ 11 వాయుసేన స్థావరాలు ధ్వంసం చేసినాయి, అణుస్థావరం ముక్కు మూసేసినాయి, నోరు పగలగొట్టేసినాయి. చివరికి అమెరికా చేతుల్లో ఉన్నటువంటిది అక్కడ ఒక ఎయిర్ బేస్ ఉందన్న సంగతి ప్రపంచానికి తెలియసింది మనం పగలగొట్టాక, F-32 F-16 ధ్వంసం అయ్యాక. అంటే భారత్ వెనక్కి తగ్గిందే. ఆయిల్ నిజంగా అమెరికా చెప్పినట్టు మన రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనుక్కోబోతే ఇవాళ మనం 350 రూపాయలకి 450 రూపాయలకి ఆయిల్ కొనుక్కోవాలి, కానీ లేదే. ఎందుకని? రష్యా నుండి కూల్గా కొనుక్కుంటానే ఉన్నాం. అమెరికా అయితే అలాగని ట్రంప్కి మళ్ళీ ఏ స్టేట్మెంట్లు, సోషల్ మీడియా ఓవర్ యాక్షన్లు చేయట్లా. మోడీ కూల్ ఏం మాట్లాడలేదని పాపం పిసికేసుకుంటున్నాడు రాహుల్ గాంధీ. ఎందుకంటే మాటలతో కాదు చేయాల్సిన చేతలతో. ఈ విషయాన్ని ఇప్పుడు మనం చెప్పట్లేదు, అంతర్జాతీయ సమాజమే గుర్తించింది. మోడీ వ్యూహాత్మకంగా కొడుతున్నాడు అన్నది గ్లోబల్ స్ట్రాటజీ అడ్వైజర్ పరాగ్ ఖన్నా ఇదే విషయాన్ని తేల్చి చెప్పారు.